నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. మాట్లాడేద్దాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, వైకుంఠ ఏకాదశి ఆ రోజు అంటే అసలు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మరణించినా సరే డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళిపోతారు అని మాట్లాడుతూ ఉంటారు. అసలు వైకుంఠ ఏకాదశి డేట్ ఎప్పుడు వస్తుంది, ఆ రోజు ప్రత్యేకత మరిన్ని డీటెయిల్ గా మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు రాబోయే వైకుంఠ ఏకాదశి కానివ్వండి, ఎప్పుడైనా వైకుంఠ ఏకాదశి కానివ్వండి, మనం ఆ రోజు ఏం చేస్తామంటే ఏకాదశి అంటేనే ఉపవాసము నియమాలు పాటిస్తాం. ఉపవాస నియమాలు పాటించడం ద్వారా ఒక వ్యక్తి నోబెల్ బహుమతిని పొందాడు. దాన్ని పాటించడం వల్ల కలిగే ఫలితాలు చెప్పినందుకు. మన వాళ్ళు ఏకాదశి రోజు ఎందుకు అసలు ఉపవాసం పాటించాలి అంటే, మీరు ఆ రోజు ప్లానటరీ పొజిషన్స్ కనుక చూసినట్లయితే ఆకాశంలో అంటే చంద్రుడు రవి మనకి 3/11 యాక్సెస్లో ఉంటాయి. 5/9 3/11 ఇట్లా ఉంటుంది. సో ఆ సమయంలో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి స్థానాలు అవి. ఎవరి జన్మజాత చక్రంలో అయినా పంచమం బాగుందనుకోండి, వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. పంచమం పాడైపోతే ఇమ్యూనిటీ ఉండదు. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటుంటారు చూసారు. ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కూడా మెయిన్గా రావడానికి కారణం పంచమ స్థానం పాడవడమే. అంటే వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అదే శత్రువుగా మారి. అది అసలు ఎందుకు వస్తుంది ఏంటి అంటే, మిత్రుడుగా ఉండి శత్రు పనులు చేశాడు ఎవరైనా పూర్వజన్మల్లో. మన మిత్రుడు అనుకున్నాం కానీ వాడు మిత్రుడుగా ఉండే ఇబ్బంది పెట్టాడు. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వస్తుంది. అది దాని కర్మ ఫలితం అనమాట. లేదా పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోయినా, పిల్లలు మిస్క్యారేజెస్ కావాలని కొంతమంది అబార్షన్స్ చేయించుకున్నా, ఇవన్నీ కూడా మంత్ర సంబంధించిన దోషాలు, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఇస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశి నాడు చాలామంది అంటే మనకి విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఉత్తరానికి అధిపతి బుధుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. కాబట్టి వాళ్ళకి ఏదైనా రుణ సంబంధించిన, ఎందుకంటే బుధుడు న్యాచురల్గా రుణానికి కారకుడు, న్యాచురల్ 6th లార్డ్. కాబట్టి రుణ సంబంధించినటువంటి ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళి బుధ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చినట్లయితే వాళ్ళ కర్మలు తొలగుతాయి. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మోక్షం లభించాలి అంటే, అక్కడి నుంచి ఆ జన్మ అయిపోవాలి అంటే కనుక వారికి ఏ కర్మ ఉండకూడదు, గుడ్ కర్మ ఉండకూడదు, బ్యాడ్ కర్మ ఉండకూడదు. మనం నెక్స్ట్ జన్మ ఎందుకు ఎత్తుతాము అంటే ఉండే కర్మ వల్ల ఎత్తుతాం. మంచి కర్మ ఉంది, మంచి జన్మ వస్తుంది, అయిపోతుంది. అలాగే బ్యాడ్ కర్మ ఉంది కానీ రెండు బ్యాలెన్స్ అయిపోయాయి అనుకోండి, ఆ బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దట్ ఈస్ వైకుంఠ ఏకాదశి. ఆ రోజు ఉదయం పూట చక్కగా మీరు ముందు రోజు సాయంత్రం నుంచి దీన్ని పాటించడం చేయాలి. ముందు రోజు సాయంత్రమే చక్కగా వీళ్ళు అల్పాహారం తీసుకోవడం, అంటే ఏదైనా పళ్ళు లాంటిది టిఫిన్ లాంటిది తీసుకోవాలి. అన్నం తినకూడదు అని చెప్తుంది శాస్త్రం. రెండవది ఏంటంటే ముందు రోజు కూడా కొంత బ్రహ్మచర్యం ఆ రోజు నుంచే పాటించడం ప్రారంభించాలి. తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా విష్ణు శివ ఆలయాలకు వెళ్ళడం, ఇంట్లో విష్ణు సహస్రనామాలు శివ స్తోత్రాలు చేసుకొని, మీకు గనక శక్తి ఉన్నట్లయితే 8 యామములు నిరాహారంగా ఉండమని చెప్పింది. ఉపవాసం అంటే ఈచ్ యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 3 24 hours అనమాట. ఖచ్చితంగా ఈ రోజు పొద్దున్న స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ డే ఆ టైం వరకు ఏమి తినకూడదు. కొంతమందికి ఆ శరీరం సహకరించదు, అలాంటి వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు, ఏదైనా పండు తీసుకోవచ్చు, తప్పులేదు. దీనికి చిన్నపిల్లలు చదువుకునే విద్యార్థులకి సంబంధం లేదు. కొంచెం పెద్ద అయ్యారు విద్యార్థి అయినప్పుడు చేయొచ్చు. ఓకే. అయితే ఇది ప్రధానంగా ఏకాదశి ఉపవాసం కానివ్వండి, ఏకాదశి దర్శనం కానివ్వండి. ఉపవాసం ఏమో మనకి రోగాలు రాకుండా కాపాడుతుంది, దర్శనమేమో పూర్వజన్మ కర్మల్ని తగ్గిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఎప్పుడు ఏకాదశి వచ్చినా ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలి. దశమితో కూడిన ఏకాదశి పుత్రహానిని ఇస్తుంది, సంతాన హానిని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇవి ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయడం మరింత శ్రేయస్కరము. మనుషులు ఎవరు దొరకలేదు, ఏదైనా పక్షులకి జంతువులకైనా సరే మనం వేయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు పగటిపూట ఉపవాసం ఉంటున్నాం కదా, నిద్రపోకూడదు. మళ్ళీ దీనికి ఒక నియమం, నిద్రపోతే మళ్ళీ వేస్ట్. ఎందుకంటే ఎనర్జీ ఇంకో రూపంలో నీ లోపలికి వస్తుంది, అట్రాక్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటి, ఉపవాసం అనే కాకుండా సూర్యుడు ఉదయించినంత కాలం, అంటే సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమయంలో నిద్రించొద్దని చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం కానీ మన శాస్త్రాలు కానీ. ఎందుకంటే సూర్యుడు ఇప్పుడు అస్తమించిన తర్వాత ఏమో నిద్రపోవాలి, పగలపూట ఉదయించిన తర్వాత నిద్రపోకూడదు. మళ్ళీ దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. స్త్రీలకు ఇది వర్తించదు, పొద్దునే నిద్రలేస్తారు, వాళ్ళ ఇంటి పనులు చూసుకుంటారు, వాళ్ళకి వర్తించదు. రెండవది
చిన్న పిల్లలకు వర్తించదు, రోగగ్రస్తులకు వర్తించదు. 60-70 ఏళ్ళు పైపడి ఉన్నారు, బాగా ఏజ్డ్ అయిపోయారు, వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు, ఒక్కొక్క అంచెం కునుకు తీయొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఎవరైతే ఏకాదశి వ్రతము చేస్తారో, మనకి నెలకి 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఏకాదశి వ్రతం అంటే దానికి చెప్తాను, నియమాలు కూడా 2 మాటల్లో చెప్పండి సార్. వ్రతానికి ముఖ్యంగా ఉపవాసమే మెయిన్ వ్రతం. ఇక్కడ ఉపవాసము, సాత్వికంగా ఉండడము, మనసులోని కానీ బాహ్యంగా కానీ ఎక్కడా కూడా నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండడము. ఎప్పుడు కూడా పూజ మనం ఏదైనా పటం పెట్టి లేకపోతే లింగాకారంలో ఉన్నట్టు పెట్టి మనం పూజ చేస్తాం కదా, దానికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే నీ మనసు శుద్ధంగా ఉండాలి. పక్కవాడి మీద ఏడవడం చేస్తూ ఉంటే దేవుడు నీకు ఎటువంటి వరాలుగా నువ్వు చేసే పూజలు అన్నీ కూడా ఆ రూపంలో అయిపోతుంటాయి. చాలామంది చూడండి, మేము పలానా పూజ చేస్తున్నామండి కానీ మాకు ఫలితం రావట్లేదు అంటారు. ఏమైపోతుంది అంటే ఈ పూజ చేశాడు, పక్కవాడి మీద ఏడుస్తున్నాడు, పక్కవాడి మీద గాసిప్స్ చెప్పాడు, ఈ పుణ్యం అంతా వాడికి ఖర్చు అయిపోతూ ఉంటుంది, పాపం పెరిగిపోతుంది. ఆ పాపం ఈ పుణ్యాన్ని దగ్ధం చేస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుందేమో. చాలా మంది చూడండి, ఏమంటే నేను నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు అంటే ఒకటే మాట చెప్తానండి, మీరు చేసే వృత్తిపరంగా తినొచ్చు అనుకుంటే తినండి, దానికి ఏం భగవంతుడు ఏం అడ్డు చెప్పడు. ఇప్పుడు క్షత్రియుడు ఉన్నాడు, బాగా కష్టపడి చేసే వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు తినొచ్చు, తప్పేం కాదు. పౌరోహిత్యంలో ఉన్న వ్యక్తి తినకూడదు నాన్ వెజిటేరియన్, అంటే దేవతా సంబంధించిన వాటితో అనే వృత్తి ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు అంటే అంటే వాళ్ళు పలికేటువంటి పలుకులో అపశబ్దం వస్తుంది. అలాగే మరి ఈ తినే వాళ్ళకి ఏమైనా దేవుడు దూరం అవుతాడేమో అని కొంతమంది భయాలు ఉంటాయి. కానీ నేను ఒకటే విషయం చెప్తాను, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక ఆవిడ ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ ఏం తిన్నా మీకు ఇబ్బంది లేదు, కానీ ఆవిడ బయట ప్రచారం మీ గురించి బయటగా చేస్తే, మనం ఎప్పుడూ కూడా గాసిప్స్, చెడు ఆలోచనలు కలిగి ఉండడం, అవతల వాళ్ళని ఎప్పుడు అన్యాయం చేద్దాం, వాళ్ళ డబ్బులు ఎక్కడ లాగేసుకుందాం, వాడిని ఇక్కడ మోసం చేద్దాం అనే ఆలోచనలకి భగవంతుడు దూరము. మీరు తినేటువంటి ఫుడ్కి భగవంతుడికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి.